అందరికీ నమస్కారము. మష్రూమ్స్ కర్రీ చేయాలంటే మనం ఫాస్ట్గా చేసేసుకోవాలి. ఇంక ఇవైతే మనకు అస్సలు టైం ఇవ్వవు. కొంచెం సేపు అయినాక వండుకుందాంలే అని అంటే అస్సలు సహకరించదు. ఇంక ఇవి తేగానే ఫ్రెష్ మనం తొందరగా షాప్ నుండి తెచ్చుకోగానే ఫ్రెష్గా ఉన్నప్పుడు వండేసుకోవాలి. ఇవి క్లీన్ చేసుకోవడం అయితే కొంచెము మనం 2-3 సార్లు మామూలు వాటర్ వేసేసి కడిగిన తర్వాత ఒక్కొక్కటి ఇంకా ఈ గిన్నెలో పెద్ద గిన్నెలో వేసేసుకొని కడుక్కోవాలి. లేకుంటే 4 వేసి కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత మళ్ళీ లాస్ట్కు కొంచెం సాల్ట్ కడి చేయకముందే కొంచెం సాల్ట్ వాటర్లో ఇలా కడుక్కుంటూ వేసుకోవాలి. మంచిగా క్లీన్ అయిపోతాయి. వీటిని మనము కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసి పెట్టేసుకొని ఇంకా వండేసుకున్నామంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తినగలుగుతారు. 15 రోజులకు ఒకసారో వారమో ఇలా ఇది కూడా మా కూరగాయలాగా వాడేసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి. కాకపోతే ఒక్కొక్కసారి అంతటా ఫ్రెష్ దొరుకుతాయి, ఒక్కొక్కసారి అసలు ఫ్రెష్ తక్కువ దొరుకుతాయి. ఇంకా ఇక్కడ మాకైతే ఫ్రెష్ దొరకడం ఎప్పుడో ఒకసారి అన్నట్టుగా ఉంటుంది. ఎప్పుడు చూసినా నల్లగానే కనబడతాయి షాప్లో. ఈ మష్రూమ్స్ కర్రీ అయితే ఎన్నో రకాలు వండుకోవచ్చు మనకు నచ్చే విధంగా. మామూలుగా మనం వండినామంటే చికెన్ లాగానే ఉంటుంది టేస్ట్. ఇంకా ఎలా వండినా చికెన్ టేస్టే వస్తుంది మనకి. ఇవి ఫ్రై చేసుకున్న, టమాటా వేసి వండుకున్న, కొంచెము మంచి గుజ్జు వచ్చేలాగా మసాలా కర్రీ వండుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఈ సైజు ముక్కలు కట్ చేసేసుకొని ముందు మనము పెద్ద ఉల్లిపాయ కట్ చేసేసుకోవాలి. పెద్ద ఉల్లిపాయ లేకుంటే 2 ఉల్లిపాయలు కట్ చేసేసుకోవచ్చు. ఇంకా ఉల్లిపాయ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది ఈ కర్రీకి అయితే. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా మనము గరం మసాలాలు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, ఒక లవంగ, ఒక ఇలాచి, సాజీరా, పట్ట, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేగిన తర్వాత మనము ఉల్లిపాయ వేయాలి. పెద్ద ఉల్లిపాయ వేసేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగిన తర్వాత బాగా రెడ్గా వేగనీయని అవసరం లేదు, మామూలుగా వేగితే సరిపోతుంది. ఇంకా అల్లము, పసుపు వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి తాలింపులో. ఇంకా ఈ కట్ చేసిన ముక్కలు వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా వాటర్ వచ్చేస్తుంది ఉడుకుతూ ఉంటే మనకు వాటర్ ఊరిపోతుంది. ఇలా ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇలా వండుకున్న కర్రీ అయితే ఎంత ఎక్కువైనా తినగలుగుతామో. కొంచెం దగ్గరికి చేసుకుంటే సరిపోతుంది. ఇంకొకసారి ఇంకో రకం చూసేద్దాం. ఇప్పుడైతే ఈ రకం ఇలా వాటర్ వచ్చేస్తుంది మనకు. ఇంకా చూస్తేనైతే అసలు మామూలు పీసుల్లాగా కనబడతాయి కానీ మనకు చికెన్ ఉడుకుతూ ఉంటే ఎట్లా వాటర్ వస్తుందో అలానే వాటర్ వచ్చేస్తుంది ఇందులో కూడా. ఈ వాటర్ ఇంకే వరకు ఉడకనివ్వాలి. ఇంకా ఇప్పుడు మనము టమాటా వేసుకోవాలి. ఇలా వాటర్ నీరంతా ఇగ్గినాక టమాటా వేసుకోవాలి. టమాటా వేసినాక మళ్ళీ వాటర్ వచ్చేస్తుంది. ఇంకెంత బాగా ఉడికిపోతాయో అసలు. ఇంకా ఉడుకుతూ ఉంటేనే మనకు చికెన్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంక ఇప్పుడైతే ఇవి మష్రూమ్స్ కొనుక్కోవాల్సి వస్తుంది. మాకైతే ఒకప్పుడు మాకు చెట్ల మొదట్లో కానీ కొంచెం గడ్డి కుప్పలు ఉన్న కాడ కానీ మొలుస్తాయి. ఆ విత్తనం పోకుండా కాపాడుకోవాలి. ఇలా టమాటా నీరంతా తిగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. కారం ఆయిల్ తేలే వరకు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనం లాస్ట్కు ధనియా పొడి, కొత్తిమీర వేసుకున్నామంటే టేస్టీ మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా ఈ మష్రూమ్స్ మనం ఇళ్ళల్లో చెట్ల మొదట్లో పెరిగినవి అయితే టేస్ట్ బాగుంటుంది. ఇంకా వాటిని మొగ్గగా ఉన్నప్పుడే తెంపి వండుకోవాలి. ఇప్పినాయి చెత్తిలాగా ఇప్పినాయి అయితే తెంపుకొని వండుకోకూడదు అంటారు పెద్దవాళ్ళు. అవి జాగ్రత్తలు పాటించాలి.